ఉపేంద్రో వామన ప్రాంశురమోఘుః శుచిరూర్జితః అతీంద్రః సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమః. అర్థం: సకల చరాచర జగత్తును క్షణంలో తనలో లీనం చేసుకొని మరుక్షణంలో మళ్ళీ ప్రభవించ చేయగల జగత్ప్రభువు వామనావతారంలో ఇంద్రునికి సోదరుడిగా జన్మించాడు. ఇందులో అతనికి పోయిన ఘనత లేదు, ఇంద్రునికి వచ్చిన గౌరవమూ లేదు. పరిస్థితిని బట్టి సరిపెట్టుకోగల వినయశీలి కాబట్టే పొట్టి తమ్ముడిగా పుట్టి బలిని పాతాళంలోకి సాగనంపాడు. పొట్టివాళ్ళలో పొట్టి, స్థూలకాయుల్లో మహాకాయుడు. అణుకువగా ఉన్నా, అతిశయించి ఉన్నా అతనిలో ప్రాశస్త్యంలో మార్పు లేదు. ఎప్పటికీ అతని కీర్తి అమోఘమే. అతని పవిత్రత, పరాక్రమం ఎన్నటికీ అకుంఠితం. ఒకప్పుడు ఇంద్రుని తమ్మునిగా ఒదిగి ఉన్న వామనుడు మరొకప్పుడు ఇంద్రుని అతిశయించిన అతీంద్రుడవుతాడు. అతీంద్రియమైన అనుభూతి ఆత్మకు గురువు. పరమాత్మ ఉనికి యమ నియమాది సాధనలలో, ఆత్మ సంయమనంలో, అంతరాలలో ఒదిగి ఉన్న ఆత్మను దర్శించిన మహాత్ములకు సృష్టి స్థితి లయల రహస్యం తెలుస్తుంది. తాను చేసిన సృష్టిని తనకు కావలసినంత వరకు నెలకొల్పి తాను సంకల్పించిన ప్రయోజనం నెరవేరగానే తనలో లీనం చేసుకునే పరమేశ్వరుని మాయ ఇంద్రియ పరాయణులకు బోధపడదు. దానికి అతీంద్రియ భావనాశక్తి అవసరం. అది ఆత్మ పారాయణులకే మాత్రమే సాధ్యం.